హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే బాగున్నా. మీరు ఎట్లున్నారనేది కామెంట్ చేయండి. ఈరోజు ముచ్చట ఏంటంటే సండే అండి. సండే రోజు వీడియో ఇదైతే. ఈరోజైతే మేమైతే ఫంక్షన్‌కెళ్తున్నాం. మేమందరము రెడీ అయిపోయినాం. ఇంకా రెడీ అయ్యి బయటికెళ్ళే ముందైతే ఈ వీడియో తీస్తున్నాను. నేనైతే చాలా సింపుల్‌గా రెడీ అయిపోయినా. నా శారీ ఎలా ఉంది? బావుందా? ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. ఫంక్షన్ హాల్ దగ్గరైతే వచ్చాము. ఇక్కడైతే ఇది ఎక్కడంటే ఖమ్మంలో మారెమ్మ గుడి దగ్గర అండి. ఖమ్మంలో గాదు, ఖమ్మం మారెమ్మ గుడి అంటారు దీన్ని. ఈ ఏరియా పేరు. అయితే ఇక్కడికైతే వచ్చామండి. ఇక్కడ ఫంక్షన్ హాల్‌లో అయితే ఫంక్షన్ అయితే చేస్తున్నారు. ఏం ఫంక్షన్ అని అనుకుంటున్నారా? అదే చెవులు కుట్టించే ఫంక్షన్ అండి. చెవులు కుట్టించే ఫంక్షన్ ఆల్రెడీ చెవులు కుట్టియడం అయితే అయింది. తర్వాత ఇంకా అక్షింతలేసి అందరైతే ఫోటోలు దిగడం అలాంటియయితే చేస్తున్నారు. ఇంకా అయితే వాళ్ళైతే స్టేజి ఎక్కలే రెడీ అవుతున్నారు. అందుకోసమని మేమిక్కడ కూర్చున్నాము. ఇంకా సాంగ్స్ పెడతారు గదా! సాంగ్స్ పెడితే పిల్లలెందుకు ఆగుతారు? ఇంకా డాన్సుల మీద డాన్సులు వేస్తున్నారు. ఇంకా ఇక్కడైతే మా అక్క, నేను ఇలా అయితే వీడియో తీసుకుంటున్నాము. ఏదో అంటున్నది. వీడియో తీస్తున్నా అక్క అంటే, "ఆ! అవునా?" అని అటువైపు చూస్తుంది చూడండి. వీడియో తీస్తున్నా అని చెప్పా. ఇంకా డెకరేషన్ ఎలా ఉంది? ప్లీజ్ కామెంట్ చేయండి. డెకరేషన్ అయితే సూపర్‌గా ఉంది. ఇంకా వచ్చేవాళ్ళున్నారు. అప్పుడే స్టార్ట్ చేస్తే ఎలా అని కొద్దిసేపయితే ఇట్లా పిల్లలు, పెద్దలు అందరూ కలిసి ఇలా పెద్దోళ్ళైతే చప్పట్లేస్తారండి. చిన్న పిల్లలైతే డాన్సేస్తారు గదా! వాళ్ళకొచ్చు గదా! ఇంగా బాగేశారు పిల్లలైతే. రియల్ సౌండ్ బెడదామంటే ఎట్లుంటదంటే మనకు తెలుసు గదండీ! యూట్యూబర్స్‌కైతే ఆల్రెడీ తెలిసే ఉంటది. అదే కాపీరైట్ పడతది గదా! అందుకోసమని తీసేసి ఇలా అయితే నేను పెట్టేసాను నా వాయిస్‌తో. పిల్లలు భలే ఏస్తున్నారండి. ఇంకా ఇక్కడైతే చిన్న పిల్లలు గదా అందరూ. ఆడపిల్లలు భలే ఏస్తున్నారు. ఒక బాబెక్కాడు. ఇంకా అందరు చిన్న పిల్లలోనేలెండి. 5 ఇయర్స్. ఇక్కడ అమ్మమ్మ చూడండి ఎంత బాగా డాన్స్ ఏస్తుందో ఈ వయసులో గూడా. ఇలా ఏసే వాళ్ళు చాలా మందున్నారండి. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగా ఏస్తారు గదా! ఇంకా ఏంటో హ్యాపీనెస్ అమ్మమ్మ వాళ్ళు కొంతమంది. ఇంకా ఈ హుషారు బాగుంటది. ఇదే గుండు ముందు నుంచి చూపియలేకపోతున్నా. అది ఎనక్కి తిరగట్లేదు అస్సలు. దీనికే పుట్టు వెంట్రుకలు, చెవులు కుట్టియడం, గుండు ఇక్కడ కనపడుతుంది గదా! కింద దానికి. అంటే ఈ ముందు వీడియోలో అది కూడా కనిపిస్తదిలెండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి వాళ్ళు స్టేజి ఎక్కలేదు. అందుకే చూపియడం లేదు నేను. స్టేజి ఎక్కాక అందరిని ఒకేసారి చూపియొచ్చని. నాకెందుకో అండి ఈ ఫంక్షన్‌కెళ్ళాక చాలా బాధగా అనిపిచ్చింది. ఓహ్! అత్తయ్య ఉంటే బావుండు. అత్తయ్య గూడా అందరూ మీరు గూడా ఫ్యామిలీ కలిసొస్తే బావుండేది అని, అత్తయ్య ఉంటే ఇలా ఉండేది, అలా ఉండేదని అందరూ అంటుంటారు గదా! అప్పుడైతే నాకు చాలా బాధ అనిపిచ్చింది. ఎందుకో తెలియని బాధ. ఇది మాత్రం ఏమంటారు? అంతే గదా! అప్పుడే 7 నెలలొచ్చాయండి చనిపోయి. నాకైతే చాలా బాధ. ప్రతి ఒక్కళ్ళు ఇలా ఏంది ఇప్పటికి గూడా కొంతమంది మర్చిపోలేరు గదా! ఇంకా అందరూ వచ్చారు. అత్తయ్య ఒక్కతొస్తే బావుండు, అత్తయ్య ఉంటే బావుండు అని చాలామంది అన్నారు. నాకు చాలా బాధ అనిపిచ్చింది. ఎందుకో తెలియని బాధ. ఇంకా ఇలా అయితే ఫంక్షన్ అయితే జరిగింది. ఇంకా పెద్దోళ్ళు గూడా వేశారండి స్టెప్పులు. పెద్దోళ్ళని గూడా చూపిస్తాను. ఇంకా నేనిక్కడ వీడియో తీస్తుంటే పిన్ని వచ్చి "నువ్వు వీడియో తీయొద్దు. నువ్వు గూడా వెయ్యాలి" అని అంటున్నారు. నాకు వేయడం రాదు. ఇక్కడ అందరేస్తున్నారు. అక్కలు, పిన్నిలు అందరైతే ఇలా ఏస్తన్నారు. పిల్లలు వేశాక వాళ్ళకి హుషారొచ్చి వాళ్ళు వేస్తున్నారండి. అంతే గదా! హ్మ్. అట్లే ఉంటది. ఇంకా ఇక్కడైతే ఇగ నెక్స్ట్ అయితే వాళ్ళు స్టేజి ఎక్కాకైతే చూపిస్తున్నాను. వీళ్ళదే అండి ఫంక్షను. వీళ్ళే పైకెక్కారు. వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య బట్టలు పెట్టడం, అక్షంతలు వేయడం ఇలాంటియయితే జరుగుతున్నాయి. ఇం ఇంకా వీడియో ఎలా అనిపిచ్చింది? ప్లీజ్ కామెంట్ జేయండి. ఎందుకో తెలియని బాధ. నేను వాయిస్ ఓవర్ ఎక్కువ ఇయ్యలేకపోతున్నా. వాయిస్ ఇచ్చేటప్పుడు గూడా చాలా బాధనిపిస్తుంది. అందుకే వాయిస్ ఎక్కువగా ఇవ్వలేకపోతున్నా. ఎలా ఉందనేది కామెంట్ జేయండి. నా వాయిస్ అయితే బాగా డల్‌గా వస్తుంది. మీరేమనుకోవద్దు. వీడియో అయితే చూడండి. వీడియో ఎలా అనిపిచ్చింది? ఏంటి అనేది కామెంట్ జేయండి. బెలూన్స్ అయితే భలే పెట్టారండి. ఈ డెకరేషన్ చాలా బావుంది గదా! ఇంకా హ్యాపీ బర్త్‌డేకైతే భలే ఉంటది. ఇంకా
ఇక్కడైతే ఫోటోస్ తీస్తున్నారు. ఇక్కడ ఫ్లెక్సీ పెట్టారండి. ఆ బెలూన్స్ మీద అతికిస్తామంటే వద్దు, ఈ గోడకి అతికియండి అని అతికిచ్చారు. బావుంది. ఇప్పటికిప్పుడు గుండు చేయించిన ఫోటో, చెవులు కుట్టించిన ఫోటో ఏసి తీసుకొనొచ్చారు ఫ్లెక్సీ. ఇంకా ఇక్కడైతే మా అత్తలు అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నాం మేమందరం కలిసి. ఇక్కడ ఇలా తిన్నాక, భోజనం చేశాక పెద్దమ్మలు అందరూ అయితే ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. నేనైతే వీడియో తీస్తున్నా. మనకు తెలిసిందే గదా! ఈ వీడియో ఎట్లా అనిపించింది, ఏంది అనేది కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్